శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వారు వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకుందాం. మరి కుంభరాశి సహజ రాశి చక్రంలో 11వ రాశి, లాభ స్థానం అన్నమాట. అందుకని వీళ్ళు ఎక్కువ ఎప్పుడు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటారు, ఇతరుల అభివృద్ధి కూడా కారణం అవుతూ ఉంటారు. రాష్ట్రాధిపతి శని సహజ వృత్తికారకుడు, సహజ దశమాధిపతి అవటం వల్ల వీళ్ళ యొక్క వృత్తి జీవన విధానం అంతా కూడా శని భగవానుడి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మరి సహజంగా రాష్ట్రాధిపతి బలంగా ఉండాలి, దశమాధిపతి బలంగా ఉండాలి, శని బలంగా ఉండాలి. ఈ మూడు బలంగా ఉంటే వాళ్ళు జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ శని వీళ్ళకి రాష్ట్రాధిపతి వృత్తికారకుడు అవడం వల్ల శని యొక్క స్థితిని బట్టి మరి శని భగవానుడు ఉచ్చులో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న చాలా వరకు జీవితంలో ఏ స్థాయిలో జన్మించినా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారికి శని రాష్ట్రాధిపతితో పాటుగా వ్యయాధిపతి కూడా అవడం జరిగింది. దానివల్ల వీళ్ళ జీవితంలో ఎంత సంపాదించినా ధనం దాచుకునేంతగా మిగలపోవడం, వృత్తిపరంగా సొంత ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ రాకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని పొరపాట్ల వల్ల జీవితంలో వీళ్ళు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. అవి సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అధికమైన బాధ్యతల వల్ల, అక్కర్లేని బాధ్యతలు తల మీద వేసుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల అభివృద్ధికి కారణమవుతుంటారు, వీరి పతనానికి వీరే కారణం అవుతూ ఉంటారు. మరి అయితే వీళ్ళకి దశమాధిపతి పరిశీలిద్దాం. దశమాధిపతి కుజుడు. సహజంగా ఈ కుజుడు దశమాధిపతి అవ్వటం వల్ల ఈ వృశ్చిక రాశి దశమ స్థానం అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించి పట్టుకోండి. ఇక్కడ వీళ్ళకి సహజ అష్టమ భావం దశమ స్థానం అయింది. అందువల్ల ఏంటంటే తరచుగా ఉద్యోగాల్లో మార్పు రావడం, ఉద్యోగాలు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో సమాజానికి కూడా పెద్దగా తెలియదు మాట. ఏదో డబ్బు సంపాదిస్తుంటారు, ఏ విధంగా సంపాదిస్తారన్నది ఒక మిస్టరీగా కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళ యొక్క జీవనం సాగుతూ ఉంటుంది. అయితే కుజుడు దశమాధిపతి అవటం వల్ల వీళ్ళకి కొంతవరకు రియల్ ఎస్టేటు, సైన్యానికి సంబంధించింది, దేశ రక్షణకు సంబంధించింది, డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏదైనా ఒక యూనిఫారం వేసుకున్నటువంటి సంస్థలో చేయడం జరుగుతుంటుంది. అలాగే వైద్య వృత్తి, అంటే ప్రధానంగా వైద్య వృత్తి అంటాం కన్నా ఈ ఆయుర్వేద వైద్యం, హోమియో వైద్యం, ఇటువంటి వైద్యాలు, అలాగే బాగా లోతుగా డెప్త్గా ఉన్నటువంటి పరిశోధన, అసలు మూలాలు కనుక్కునే విధంగా వీళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది అన్నమాట. ఏ చేసినా కూడా దాన్ని అంతు చేసేదాకా కూడా చాలా డీప్గా పరిశోధిస్తూ ఉంటారు. అందువల్ల వీళ్ళు చాలా వరకు పరిశోధకులుగా, సైంటిస్టులుగా కూడా రాణించే అవకాశం ఉంది. మరి ఈ కుజుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు వృత్తి అంత అనుకూలంగా ఉంటుంది. ఈ కుజుడు శని కలిసినా కూడా జీవితంలో స్వయం కృషితో ఒక టెక్నికల్ రంగంలో కానీ ఈ విధంగా రాణించడం జరుగుతుంటుంది. కానీ ఈ శని కుజుల కలయిక తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఏ వృత్తిలో కూడా సాటిస్ఫై చేయలేకపోతుంటారు. ఎప్పుడూ అధికారుల వల్ల అయితేనే, సహ ఉద్యోగుల వల్ల అయితేనే ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ శని భగవానుడు చంద్రగ్రహంతో కలిసినప్పుడు వీళ్ళు ఫార్మా రంగంలో, కెమికల్ రంగంలో రాణించడం కానీ, ట్రాన్స్పోర్ట్ రంగంలో కానీ ఈ విధంగా రాణించడం జరుగుతుంటుంది. ఎక్కువ తిరుగుతూ చేసే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. అదే శని రవి కలిసినప్పుడు సాధారణంగా వివాహం తర్వాత డెవలప్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలుగుతారు, అంటే లేటుగా సంపాదించగలుగుతారు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగం చేసే భార్య అయినా రావచ్చు అన్నమాట. ఈ శని రవి కలిసి ఉన్నప్పుడు, శని శుక్రుడు కలిసి ఉన్నప్పుడు చాలా అదృష్టం అన్నమాట. ఎందుకంటే శని రాష్ట్రాధిపతి, శుక్రుడు యోగకారకుడు. అందువల్ల వీళ్ళకి స్త్రీల ద్వారా కలిసి వస్తూ ఉంటుంది, ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతుంది, వివాహం తర్వాత జీవితం సక్సెస్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక మంచి కాంబినేషన్ అన్నమాట, శని శుక్రుల కలయిక. అదే స్త్రీలకు అనుకోండి, శని శుక్రుల కలయిక అన్నది చాలా ఉన్నత స్థాయి అధికారినిగా తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది.
అలాగే శని రాహులు కలిసినప్పుడు, అంటే వీళ్ళిద్దరికి శని రాహులు ఇద్దరు కూడా కుంభరాశికి అధిపతులు అవడం వల్ల వీళ్ళు ఫార్మా రంగం అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, ఏదో ఒక స్థాయిలో పెద్ద ఇండస్ట్రీలో జాబ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే శని కేతువుల కలయిక ఏ ఉద్యోగం లేకుండా ఊరిక ఖాళీగా తిరుగుతూ ఏదో ఆశ్రమాలు, సన్యాసులు, అలాగే ఋషులు, ఇలాగా ఒక గమ్యం లేని ప్రయాణం, ఒక ఎయిం లేని ప్రయత్నం చేస్తూ కాలాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటుంది. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాశ్యాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. ఏమంటే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది, ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిషవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, రవి అయితే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశి చక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే
ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్ గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్ గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.